शुभोदय बच्चों, कैसे हैं? देखिए, आज पृष्ठ संख्या 18 में एक कविता पाठ पढ़ेंगे। सुन लीजिए, पुस्तक हाथ में ले लीजिए। पाठ का नाम है होनहार। पाठ का नाम क्या है बच्चों? होनहार। होनहार जो होते हैं वे अच्छा नाम कमाते हैं। ఎవరైతే తెలివిగా ఉంటారో వాళ్ళు మంచి పేరు సంపాదిస్తారు। బడే సబేరే హీ ఉట్ करके గుణ ఈశ్వర్ కా గాతే हैं। ఉదయాన్నే లేస్తారు, చక్కగా భగవంతుడిని ప్రార్థిస్తారు। దో ముహాత్ బయట करके వే పడనే మే లగ్ జాతే हैं। కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా చదువుకోవడానికి కూర్చుంటారు, చదవడంలో లీనమైపోతారు। खा पी कर वे बड़े खुशी से पाठ सीखने जाते हैं। తినేసి తాగేసి చాలా ఆనందంగా పాఠాలు నేర్చుకోవడానికి వెళ్తారు। బురే వా బదచలనోं के संग बैठ नबात बनाते हैं। చెడ్డవాళ్ళు, చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు, తర్వాత చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ దగ్గర స్నేహం చేయరు, వాళ్ళతో కూర్చుని మాట్లాడరు। छुट्टी होने पर वे सीधे घर पर आ ही जाते हैं। బెల్లిగొట్టగానే అంటే స్కూలు సెలవు అయిపోగానే, అంటే స్కూల్ పాఠశాల పని దినాలు అయిపోగానే వెంటనే డైరెక్ట్గా స్కూల్కి వచ్చేస్తారు। అటు ఇటు ఎక్కడూ వెళ్ళరు అనమాట। అదబ్ బడోं का करते हैं ये प्यार सभी को करते हैं। అందరినీ గౌరవిస్తారు, పెద్దలను గౌరవిస్తారు, అందరితోనూ ప్రేమగా ఉంటారు। छोटे बच्चों को खूबी से अच्छी चाल सिखाते हैं। తనకంటే చిన్నపిల్లలకి చక్కటి ప్రవర్తన నేర్పిస్తారు। अपना समय कभी न खोते, ఎప్పుడు కూడా తమ టయాన్ని పోగొట్టుకోరు। अपनी बात निभाते हैं, తను అనుకున్న మాట మీద నిలబడతారు। करते सेवा भलाई सबकी గమండి కభీ న బంతే హై, అందరు సేవ చేస్తారు, ఎప్పుడు కూడా గర్వపోతుల్లాగా మారరు, గర్విష్ఠుల్లాగా మారరు। కితనా హీ వా కఠిన కామ్ హో ఉస్మే జట్ లగ్ జాతే హై, అది ఎంత కష్టమైన పని అయినా వెంటనే ఆ పని మొదలు పెట్టేస్తారనమాట। అది కష్టం, నా వల్ల కాదు అనుకోరు। ముసీబతోं को हंसते सहते पूरा कर दिखलाते हैं। కష్టాలైనా కానీ నవ్వుతూ చాలా చక్కగా ఓర్చుకుంటూ, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పనుల్లో నవ్వుతూ ఓర్చుకుంటూ కష్టాలని హస్తే సహతే, కష్టాలు నవ్వుతూ ఓర్చుకుంటారు। పూరా కర్ దిఖలాతే हैं, ఆ పని పూర్తి చేసి చూపిస్తారు। అంతేగాని అమ్మో కష్టం వచ్చింది, ఈ పని చాలా కష్టం, నా వల్ల కాదు అలా అనుకోరు। వేహీ లడ్కే ఆగే చల్కర్ సబ్సే ఇజ్జత్ పాతే हैं। ఈ విధంగా ఎవరైతే పెరుగుతారో ఆ పిల్లలే ముందు ముందు చాలా సమాజంలో చక్కగా గౌరవింపబడతారు। आसपास की बात नहीं है जग भर नाम कमाते हैं। आसपास की बात नहीं है जग भर नाम कमाते हैं, చుట్టుపక్కలే కాదు ప్రపంచం మొత్తంలో కూడా పేరు ప్రఖ్యాతులు గాంచుతారు। ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు గాంచిన ప్రతి వ్యక్తుల జీవిత విధానం అలాగే ఉంటుందన్నమాట। అచ్చా హై బచ్చో, సబ్ బచ్చే హోనహార్ బనో, అందరూ తెలివిగా మారండమ్మా। ఇప్పుడు ఈ పద్యం చదువుకున్నాం కదా, ఈ కవిత చదివిన తర్వాత దీనిలో ఉన్న అర్థాలు, వ్యతిరేక పదాలు ఉన్నాయి, కొన్ని అర్థాలు ఉన్నాయి, ఇక్కడ సారాంశం ఉంది, ప్రశ్న జవాబులు ఉన్నాయి। ఇవన్నీ కూడా ఒకసారి చదవండి, వీలైతే ప్రశ్నలు ఒకసారి రాయండి। అచ్చా బచ్చో, ధన్యవాద్।